దేవుని బిడ్డలారా, ఈరోజు మహాపరిశుద్ధ దినము. ఈ మహాపరిశుద్ధ దినమందు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి పరిశుద్ధాత్మ సహవాసంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ప్రార్థన ద్వారా మన తండ్రిని మహింపరుస్తాం, వాక్యం ద్వారా మన తండ్రిని ఘనపరుచుతాం. అంతేకాదు మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకుందాం. మనలో ఉన్న లోపాలు మనకు తెలుసు, మరి ఎవరికి తెలియదు. మన చుట్టుపక్కల వారికి ఎవరికి తెలియదు. కాబట్టి మనలో ఏమైతే దేవునికి విరోధముగా ఉన్నటువంటి లోపాలు ఉన్నాయో వాటన్నిటిని సరిచేసుకుని క్రమంగా తండ్రి సన్నిధికి దగ్గర అవుదాం. చిన్న వాక్యం చదువుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యెషయా గ్రంథము 43 అధ్యాయము 7-8 వచనాలను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 43 అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. 8వ వచనం. కనులుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకొని రండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనల్ని కలుగజేసినటువంటి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, కన్నులుండి కూడా అందులైనటువంటి వారు. నిజంగా మనం కళ్ళుండి కూడా అందులుగా జీవిస్తున్నాం ఈ లోకంలో. చెవులుండి కూడా బదులైనటువంటి వారు, వారందరినీ నేనే సృష్టించాను. కాబట్టి వారిని నా దగ్గరకు తీసుకొని రండి అని దేవాదేవుడు సెలవిస్తున్నాడు. ఆయన దగ్గరకు తీసుకొని మనం వారిని వచ్చినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. వారిని తీసుకురావడమే కాదు, వారి జీవన విధానాన్ని మనం సమూలంగా మార్చగలగాలి. వారి చీడ అలవాట్లను మనం సమూలంగా వారిని మార్చి తండ్రి సన్నిధికి విలువైనటువంటి వ్యక్తులుగా మనం వారిని తీర్చిదిద్దే కొన్ని ఆత్మలను రక్షించిన వారంగా అవుతాం. ఏమున్నది ఈ లోకంలో? ఏమి లేదు. తండ్రిని మహింపరచడం తప్ప ఈ లోకంలో మానవుడికి మరేది కనపడదని నేనందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచుకోండి, కళ్ళు మూసుకోండి. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవ, ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల సమయాన్ని పెట్టిన నీకే వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి అల్పులైనటువంటి మమ్మలను, దీనులైనటువంటి మమ్మలను దీర్ఘాయుష్మంతులుగా చేస్తూ, మంచి ఆరోగ్యవంతులుగా చేస్తూ, మీ పాద సన్నిధిలో మాకు కావలసిన శక్తిని బలమునిస్తూ ఈ ప్రకారంగా నడిపిస్తున్నందుకు మీకే వందనాలు తండ్రి. ఈ శక్తి, ఈ బలాన్ని నీ ప్రేమలో వాడబట్టాన్ని సహాయం చేయండి. నీ బిడలు తండ్రి, అనేకులు తండ్రి తప్పిపోయి జీవిస్తున్నారు. అందుకే మీరు మాతో మాట్లాడుతున్నారు. కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొదువై ఉన్నారు అంటున్నాం. దేవా, నీ పనివారిని తండ్రి జ్ఞాపకం చేసుకో. నీ రుచి చూసినటువంటి బిడలను జ్ఞాపకం చేసుకో. నీ కృపలో వారిని భద్రపరుచు. వారికి ఏ అవసరం ఉన్నదో తండ్రి నీకు తెలిసిన ప్రతి అవసరాన్ని తీర్చేదేవా నీకే వందనాలు. నీ సేవకులను జ్ఞాపకం చేసుకో, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని, వారి అవసరాలను జ్ఞాపకం చేసుకో తండ్రి నీకే వందనాలు తండ్రి. వారి సంఘాలను జ్ఞాపకం చేసుకుని ఆయన నీకే వందనాలు. మా ప్రార్థన విజ్ఞాపనల కొరకు వేచున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకో. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకే వందనాలు. మాకు అప్పచెప్పిన ఆత్మలను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకే వందనాలు. అంతేకాదు నాయన, మా బంధుమిత్రులను బట్టి, మా శ్రేయోభిలాసులను బట్టి, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మా వదిన వాళ్ళందరిని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దయగలిగిన మా రాజా, నీ సన్నిధి తండ్రి కంటికి కనిపించదు, అది చెవులకు వినిపించదు. నాయన, నీ కార్యాలు కంటికి కనిపించవు, చెవులకు వినపడవు. మనుష్యునికి ఎవరికీ అర్థం కాదు. అంత గొప్ప దేవాలు నీకే వందనాలు. నీ మహిమను మాకు తోడుగా ఉంచి నీ కృపలో వాడుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తాం. ఈ ప్రార్థన తండ్రి నీ నామంలో తల వంచుకున్న ప్రతి బిడ్డకు కూడా వర్తించలాగా సహాయం చేసి నీ నామానికే ఘనత తెచ్చుకున్నాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ మానవులు దేవుని అడిగి వేడుకొంటున్నాము తండ్రి.